అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బిందు సేద్యం ద్వారా ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానం, పుచ్చలో రసం పీల్చు పురుగులు పండు ఈగ నివారణ, కార్ప్ చేపలు వెన్నామి రొయ్యలను కలిపి పెంచే పాలికల్చర్ విధానం రైతుకు కలిగే ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రంజాన్ వేసవి కాలాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది రైతులు పుచ్చను నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి మాసాల వరకు పలు దఫాలుగా విత్తుకుంటూ ఉంటారు. ఎండాకాలంలో పుచ్చకు అధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి 4 డబ్బులు వెనకేసుకోవచ్చని ఆశపడతారు. అలా విత్తిన పుచ్చ పంట ప్రస్తుతం పలు దశల్లో ఉంది. 80 నుంచి 90 రోజుల పంట కాలం కలిగిన పుచ్చలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు రసం పీల్చు పురుగుల బెడద అధికంగా కనిపిస్తోంది. దీనికి తోడు పండు ఈగ కూడా పొంచి ఉంది. రసం పీల్చు పురుగులు పండు ఈగ నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి ఈ పుచ్చ మరియు తర్బూజ పంటలు చాలా ప్రాంతాల లోపల మనకు పూత దశ నుంచి కాయలు ఏర్పడే దశ లోపల ఉన్నాయి. ఈ యొక్క దశ లోపల చాలా వరకు ఈ యొక్క పుచ్చ మరియు తర్బూజను ఎక్కువగా మనకు రసం పీల్చే పురుగులు మరియు పండు ఈగ ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. ఎక్కువగా ఆశించే రసం పీల్చే పురుగుల్లో పేనుబంక, తెల్లదోమ, తామర పురుగులు ముఖ్యమైనవి. ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనకు ఈ పుచ్చ మరియు తర్బూజను 2 విధాలుగా నష్టపరుస్తాయి. ముఖ్యంగా డైరెక్ట్ డ్యామేజ్ అంటే అవి పుచ్చ మరియు తర్బూజ మొక్కల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం. ఇంకో డ్యామేజ్ వచ్చేసి ఇండైరెక్ట్ డ్యామేజ్. ఈ యొక్క పుచ్చ మరియు తర్బూజ లోపల ఇవి అనేది ఆకుముడత వైరస్ తెగులను మనకు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపింప చెందుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలంతా ముడుచుకొని పోయి చాలా వరకు దిగుబడి అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనకు పొడి వాతావరణంలో అంటే ఈ ఎండాకాలం లోపల ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ యొక్క రసం పీల్చే పురుగుల మీద కొద్దిగా అవగాహన కలిగి ఉండడం అనేది ఉత్తమం. ఈ రసం పీల్చే పురుగుల యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే రైతులు ఎకరానికి 10 పసుపు మరియు 10 నీలిరంగు జిగురొట్టలు అనేది అమర్చుకోవాలి. అంతేకాకుండా ఎక్కడైతే మనకు ఆకులు వడిలిపోయినట్టు ఉండి ఆకులు పాలిపోయినట్టుగా ఉంటే మాత్రం మనం పురుగు మందులు అనేది పిచికారి అనేది చేసుకోవాలి. తొలి దశ లోపల ఒకసారి అజాడిరెక్టిన్ 1500 ppm 5 ml ప్లస్ ఇమిడాక్లోపిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటింటుందో అప్పుడు మాత్రమే మనం ఒకసారి అసిటమిప్రిడ్ అనే మందు 0.3 గ్రాములు లేదా డయాఫెన్తురాన్ అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు కాయ ఏర్పడే దశ లోపల ఈ యొక్క పుచ్చ మరియు తర్బూజను ఎక్కువగా నష్టపరిచేటటువంటి పురుగు వచ్చేసి పండు ఈగ. ఈ యొక్క పండు ఈగ మనకు ముఖ్యంగా రెక్కల పురుగు గమనించడం జరుగుతుంది. ఈ యొక్క రెక్కల పురుగు అప్పుడే ఏర్పడుతున్నట్టు కాయ లోపల గుడ్లను అనేది పెడుతుంది. అప్పుడు ఆ గుడ్ల నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆ యొక్క కాయ లోపల ఏర్పడుతున్నటువంటి గుజ్జును తినడం ద్వారా మనకు కాయలు సరిగ్గా వృద్ధి చెందకపోవడం, అంతేకాకుండా పండ్లు త్వరగా పక్కానికి రావడం, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కాయలు అనేది పాడైపోయినట్టుగా కుళ్ళిపోయిన వాసన అనేది గమనించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కాయ ఈగ అనేది దాదాపుగా ఆశిస్తే ఇట్లా మనకు
80 నుంచి 90% వరకు దిగుబడి అనేది నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పండు ఈగ నివారణకు యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే పంట చుట్టూ ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మొక్క మొదలు భాగాన్ని కూడా అప్పుడప్పుడు మనము రైతులు ఆ యొక్క మట్టిని అనేది జరిపి చూసుకునడం వలన మనకు ఈ యొక్క కోశస్థ దశలు అనేది బయటపడి ఇంకా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఎకరానికి ఒక 4 నుంచి 5 పండు ఈగ బుట్టలు అనేది అమర్చుకోవాలి. లేదు అంటే ఇట్లా రైతువారి పద్ధతిలోనే వారు పండు ఈగ నివారణకు పండు ఈగ ఆకర్షణ బుట్టలు అనేది తయారు చేసుకోవచ్చు. వాటి కోసం ఏం చేసుకోవాలంటే రైతులు ఒక డజను బాగా పండినటువంటి అరటి పళ్ళను తీసుకొని వాటిని గుజ్జుగా చేసేసుకొని ఒక రాత్రంతా పులియబెట్టుకొని దాని లోపల మనకు కొద్ది వరకు చక్కెర ద్రావణాన్ని యాడ్ చేసుకొని దాని లోపల మనకు 5 నుంచి 10 మిల్లీలీటర్ల మలాథియాన్ అనేటటువంటి పురుగు మందును కలిపేసుకొని వాటిని చిన్న తొట్టెల లోపల ఒక ఎకర పొలం లోపల ఒక 10 చోట్ల అమర్చడం వలన ఈ యొక్క పండు ఈగ అనేది వీటికి ఆకర్షితం అయిపోయి అక్కడ అందులోపల ఉండేటటువంటి తొట్టెల్లో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకు ఈ యొక్క తొట్టెలు పెట్టుకోకపోవడం ఇబ్బందిగా ఉండి మరియు పురుగు మందులు పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఒకసారి పురుగు మందు అనేది పిచికారి చేసుకోవాలి. అందులోపల మలాథియాన్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క పండు ఈగను కూడా అదుపు చేసుకొని రైతులు పుచ్చ మరియు తరబుజలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వేసవి కాలంలో ఉండే తక్కువ నీటి లభ్యత, కూలీల కొరత వల్ల నిత్యావసరాలైన కూరగాయలు, ఇతరత్రా ఎన్నో రకాల పంటలు పండించడం కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందు సేద్యం వ్యవసాయానికి వరంగా మారింది. అయితే నీరు ఒక్కటే కాదు, బిందు సేద్యం ద్వారా పంపించే నీటితోనే ఎరువులు కూడా అందించే అవకాశం ఉంది. ఈ విధానాన్నే ఫెర్టిగేషన్ అంటారు. ఈ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఎరువులు వెదజల్లినప్పుడు పోషకాలు నీటితో పాటు ఆవిరి రూపంలోనూ, అలానే భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం ద్వారాను వృధాగా పోయి పంటకు పూర్తిగా ఉపయోగపడవు. అదే ఫెర్టిగేషన్ విధానంలో అయితే పోషక వినిమయం బాగుండటంతో పాటు పంట దిగుబడులు ఇనుమడిస్తాయి. మరి ఫెర్టిగేషన్ విధానంలో ఎలాంటి ఎరువులు వాడుకోవచ్చు, ఎలా అందించాలి, ఇందుకు అదనంగా అవసరమయ్యే పరికరాలేమిటి వివరంగా తెలుసుకుందాం. బిందు సేద్య విధానంలో మొక్కలకు నీటినే కాదు, నీటితో పాటు ఎరువులను కూడా అందించవచ్చు. ఈ విధానాన్ని ఫెర్టిగేషన్ లేదా న్యూట్రిగేషన్ అంటారు. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణ పద్ధతిలో నత్రజని 30 నుంచి 50%, భాస్వరం 20%, పొటాషియం 50% వినియోగపడితే ఫెర్టిగేషన్ విధానంలో నత్రజని 95%, భాస్వరం 45%, పొటాషియం 80% వినియోగపడతాయి. ఫెర్టిగేషన్ విధానం వల్ల ఎరువులని చాలా సులువుగానూ అందించవచ్చు. పంట అవసరానికి, దిగుబడికి అనుగుణంగా అందించే అవకాశముంటుంది. సాధారణంగా రైతులు చేసే పొరపాటు ఏంటంటే డ్రిప్ సౌకర్యం ఉన్నప్పటికీ ఎరువులను మొక్క మొదట్లో, పండ్ల చెట్లయితే పాదు చుట్టూ వేస్తూ ఉంటారు. అయితే డ్రిప్పర్ నుంచి నీరు పడే చోట ఉన్న ఎరువు మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుంది. ఎక్కువ భాగం నేలపైనే వృధాగా పోతుంది. అలా కాక డ్రిప్ ద్వారా నేరుగా నీటితో పాటు ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానంలో అత్యంత సానుకూల అంశం ఏంటంటే నీరు వేరు వ్యవస్థను దాటి లోపలకు ఇంకదు. కాబట్టి ఎరువులు కూడా భూమి లోపల పొరల్లోకి ఇంకకుండా వేర్లు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల 25% ఎరువులను ఆదా చేసుకోవచ్చు. ఎరువుల ఖర్చు, ఎరువులు అందించడానికయ్యే కూలీ ఖర్చు తగ్గి పంట దిగుబడిలో నాణ్యత పెరుగుతాయి. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులను అందించేటప్పుడు తేలికపాటి నేలల్లో అయితే ప్రతిరోజు అందించినట్లయితే వాటి వినియోగ సామర్థ్యం బాగుంటుంది. అదే నల్లరేగడి నేలలోనైతే నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు ఎరువులను అందించవచ్చు. డ్రిప్ వ్యవస్థలో వెంచురీ ఏర్పాటుతో పాటు ఎరువులను కలుపుకునే డ్రమ్మును అనుసంధానం చేసుకుంటే ఫెర్టిగేషన్ విధానం సాధ్యపడుతుంది. ఫెర్టిగేషన్కు అన్ని రకాల ఎరువులను వాడుకోలేం. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగేవి అయి ఉండాలి. లేదంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడి డ్రిప్పర్లు మూసుకుపోతాయి. పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే వాటికి తక్షణం నీటిలో కరిగిపోయే స్వభావం ఉండాలి. క్లోరైడ్ రూపంలో లేని ఎరువులను ఎంపిక చేసుకోవాలి. నత్రజని అందించే ఎరువులైన యూరియా, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ ఎరువులు నీటిలో సులభంగా కరిగిపోతాయి. వీటి నుంచి నత్రజనిని మొక్కలు నైట్రేట్ రూపంలో పీల్చుకుని పోషక పదార్థాన్ని పొందుతాయి. అమ్మోనియం సల్ఫేట్
అమ్మోనియం క్లోరైడ్ ఎరువులను దీర్ఘకాలం వాడకపోవడమే మంచిది. వీటి వల్ల నేలల్లో ఆమ్లగుణం పెరుగుతుంది. అలానే కాల్షియం నైట్రేట్, సోడియం నైట్రేట్ వల్ల నేలల్లో క్షారగుణం పెరుగుతుంది. అందువల్ల నత్రజని కోసం ఈ రకం ఎరువుల కంటే యూరియా, డిఏపిలను ఉపయోగించటం మంచిది. పొటాష్ పోషకం కోసం మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వాడుకోవచ్చు. ఇతర ఎరువులైన ఫాస్ఫరిక్ ఆమ్లం, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్, పొటాషియం నైట్రేట్ 19-19-19 ఎరువులను డ్రిప్ ద్వారా అందించవచ్చు. సేంద్రియ ఎరువులైన జీవామృతం, జీవన ఎరువులు, వర్మి వాష్, వేప నూనె, ఇతర కషాయాలను కూడా వడకట్టి డ్రిప్ ద్వారా అందించవచ్చు. పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంటకాలంలో అందించే విధంగా రోజువారీ మోతాదును లెక్క కట్టుకోవాలి. ఫెర్టిగేషన్ వ్యవధి ఎప్పుడూ సాగునీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి. ముందుగా కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించి ఆ తరువాతే ఫెర్టిగేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల పొలమంతా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిగేషన్ ప్రారంభించడం వల్ల దూరంగా ఉన్న డ్రిప్పర్లు కూడా సమానమైన ఒత్తిడితో నీటిని, పోషకాలను అందించగలుగుతాయి. ఫెర్టిగేషన్ తర్వాత తిరిగి డ్రిప్ వ్యవస్థను నిర్ణీత వ్యవధితో కొద్దిసేపు నడిపించాలి. దీనివల్ల పైపుల్లోనూ, డ్రిప్పర్లోనూ మిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగివేయబడతాయి. నిర్ణీత వ్యవధి కన్నా ఎక్కువసేపు నీటిని పంపితే అది నష్టమే. ఎందుకంటే మొక్కల వేర్ల దగ్గరికి అందించబడ్డ పోషకాలు భూమి లోపల పొరలకు లీచింగ్ ద్వారా ఇంకిపోయి మొక్కలకు ఉపయోగం కాకుండా పోతాయి. అందువల్ల ఫెర్టిగేషన్ తర్వాత మరీ ఎక్కువసేపు కాకుండా నిర్ణీత వ్యవధి మేరకే నీటిని అందించడం ముఖ్యం. సాధారణంగా రైతులు 1 కన్నా ఎక్కువ రసాయన ఎరువులను కలిపి అందిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ ఎరువులు గట్టిగా అయిపోయి డ్రిప్ లేటరళ్లలో పేరుకుపోతుంటాయి. దీనితో నీటి సరఫరా సమానంగా ఉండదు. ఫెర్టిగేషన్ పద్ధతిలో కలపకూడని ఆ ఎరువులు ఏవో చూద్దాం. అమ్మోనియం సల్ఫేట్తో పొటాషియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ను, కాల్షియం నైట్రేట్తో మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను కలపకూడదు. అలానే సూక్ష్మ పోషక మిశ్రమాలను అందించినప్పుడు వాటిని ఇతర రసాయన ఎరువులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. అదండి ఫెర్టిగేషన్ పద్ధతి వల్ల ఎరువులు ఆదా మరియు ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుండటం, పనివారి అవసరం తగ్గటమే కాదు, పంట దిగుబడులు పెరిగి ఉత్పత్తి, నాణ్యత కూడా బాగుంటుంది. ఏకపంట కంటే మిశ్రమ పంటల సాగు లాభసాటిగా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. అలానే జలసాయం కూడా. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మృగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ఈ చేపలతో పాటు రొయ్యలను కూడా జత చేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. చెరువు ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు బాగా పెరుగుతాయి. కొన్ని అడుగున పెరిగితే కొన్ని మధ్య భాగంలో, మరికొన్ని చెరువు పైభాగంలో పెరుగుతాయి. మరి రొయ్యలను కూడా జత చేసేటట్లయితే పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సాంద్రతలో వేసుకోవాలి అనే అంశాలు రైతులు తెలుసుకోవాలి. కార్పు చేపలు, వెన్నామి రొయ్యలను కలిపి పెంపకం చేయడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. కార్పు చేపల పెంపకంలో వెన్నామి రొయ్యలను సాగు చేయడం వల్ల ఎలాంటి మెళకువలు ఉన్నాయి అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కార్పు చేపల పెంపకం మనం చూసినట్లయితే ఎకరాకి రైతులు దాదాపు 3,000 వరకు స్టాక్ చేస్తున్నారు. అంటే దాదాపు 5 నుంచి 6 అడుగులు నీళ్లు ఉంచగలుగుతున్నారు. ఇలా 3,000 ఎకరాకి స్టాక్ చేసినట్లయితే 2.5 నుంచి 3 టన్నులు మాత్రమే మనకు పంట వస్తుంది. పంట ఖర్చు అనేది కిలోకి 90 రూపాయల దాకా అయిపోతా ఉంది. రైతు అమ్మాలంటే లైవ్ ఫిష్ని అమ్మకంగా చేస్తే కూడా కిలో 120 రూపాయలకి మించి అమ్మలేకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎకరాకి గట్టిగా మనకు 3 టన్నులు తీస్తే కూడా 90 రూపాయలకి ప్రొడక్షన్ కాస్ట్ అయినప్పుడు ఆయన 110 నుంచి 120 అమ్మినప్పుడు కేవలం 1 కిలో మీద 20 నుంచి 25 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది. 3 టన్నులు తీస్తే కూడా 75,000కి పరిమితం అయిపోతుంది. అలా 2.5 టన్నులు తీసే పరిస్థితుల్లో 60,000కి పరిమితం అయిపోతుంది. ఒక ఎకరాకి రైతు కష్టపడి సంవత్సరం అంతా కష్టపడితే 60 నుంచి 75,000కి మించి రావట్లా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి గత 15 సంవత్సరాలుగా మనం దీని మీద ఎంతో కృషి చేసాం, రైతుల్ని బాగా మోటివేట్ చేసాం. ఈ కార్పు చేపలతో మీరు వెన్నామి రొయ్యల్ని
అంటే మంచినీటి వనరుల్లోనే. వెన్నామి రొయ్య అనేది యూరిహాలైన్ స్పీషీస్ కాబట్టి 0 సెంటీమీటర్ నుంచి మనకు 35 సెంటీమీటర్ వరకు వెన్నామి రొయ్యలు మనం సాగు చేయొచ్చు కాబట్టి వెన్నామి రొయ్యల్ని మనకు ఎకరాకి 70 నుంచి 1,00,000 పిల్లలు వేసేసి వదిలేయడమే. దాని గురించి మనం ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోము, దానికి ప్రత్యేక మేతలు కూడా ఇవ్వాల్సిన అవసరం లే. ఎందుకనంటే మనం ఎలాగో కార్పు చేపలకి మనం ఇచ్చేటటువంటి దాణాలు ఇస్తూ ఉంటాం. అది మ్యాష్ ఫీడ్స్ అంటే పొడి దాణాలలో భాగంగా మనం వేరుశెనగ చెక్క తౌడు ఇస్తుంటాం కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి మేత రేణువులు కానివ్వండి, అంతే కూడా కాకుండా ఈ కార్పు చేపల విసర్జితం మట్టితో కలిసిపోయి సేంద్రీయ పదార్థం ఏర్పడుతుంది. అలాంటి కుళ్ళిన సేంద్రీయ పదార్థాన్ని రొయ్యలు ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి నిశ్చింతగా మనకు 70 నుంచి మనం 1,00,000 మనం రొయ్య పిల్లల్ని జస్ట్ కొని, అంటే 20 పైసల నుంచి 25 పైసల లోపే ఉంటుంది. దానికి 1,00,000 ఇస్తే కూడా 25,000కి మించి ఖర్చు లేదు రైతుకి. మనకు దాదాపు 1/2 టన్ను నుంచి 600 కిలోలు మనకు రొయ్యలు వచ్చే అవకాశం ఉంది. అంత అద్భుతమైనటువంటి అవకాశం ఇది. కాకపోతే మనం పట్టుబడికి అనుకూలంగా ఉంటుందని అంచుల వెంబడి మనం పడదామనంగా ఈ 10 గ్రాముల సైజులో రొయ్యలను మనం పట్టుకోవాలంటే ఒక 20 రోజుల ముందో నెల ముందో మనం మేతలను అలవాటు చేస్తే రొయ్యలు అలా అక్కడికి వస్తాయి కాబట్టి మనం విసురు వాళ్ళతో పట్టేదానికి మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ చాలా మంచిది. ఇలా ఎంత తక్కువగా మనం గమనించినట్లయితే కూడా ఎకరాకి 1/2 టన్ను వచ్చినా సరే 100 కౌంట్ 250 అమ్మితే కూడా మీకు 1,25,000 రూపాయలు వచ్చినట్టే. ఈ 1,25,000లో మేతలు కొందరు రైతులు వేస్తారు. మేతలకు వేస్తే ఒక 10,000 ఖర్చు పెట్టినా మేతలు వేయని రైతు కూడా కనీసం 25,000 రూపాయల దాకా రొయ్య పిల్లలకు వాడతాడు కాబట్టి ఇది ఒక 25,000 రొయ్య పిల్లలు, మేతలు వచ్చి ఒక 10,000 వేసుకున్నా ఒక 35,000 రూపాయలతో 85 నుంచి 90,000 అనేది నికరంగా ఆదాయం వస్తుంది. ఈ కార్పు చేపల్లో గట్టిగా వస్తే ఒక 60,000 ఆదాయం వస్తుంది. దీంట్లో 80,000 సులభంగా ఆదాయం వస్తుంది. వెన్నామి రొయ్యల్ని ఈ కార్పు చేపల్లో స్టాక్ చేసి వదిలేసిన దానివల్ల 1,40,000 రూపాయలు అనేది రైతుకి చాలా అనుకూలం అవుతుంది. కనుక రైతులు ఈ యొక్క అనుకూలతను గమనించి సాగు చేసినట్లయితే మనకు అదనపు ఆదాయం 80,000 నికరంగా వచ్చే అవకాశం ఉంది. కనుక సాగు చేయడం మంచిదని మా యొక్క మనవి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రంలో గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంపై నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఆత్మ సౌజన్యంతో ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణకు జిల్లా వ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. రోజురోజుకు తగ్గుతున్న నేల సారాన్ని పరిరక్షిస్తూ ఆరోగ్యకర పంటలు పండించే విధానాల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ రకాలైనటువంటి కంపోస్టుల తయారీ ప్రధానంగా మన ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రస్తుత తరుణంలో మనం చూసినట్లయితే మన పంటలు పండించే విధానంలో కానీ తర్వాత పాటించేటటువంటి వివిధ అనాలోచిత చర్యల కారణంగా నేల ఒక పక్క రకరకాలైన సమస్యలకు గురి కావడం, అదేవిధంగా వ్యవసాయంలో కూడా ఆశించిన మేరకు దిగుబడులు కూడా మనం సాధించలేనటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మన విజయనగరం జిల్లాలో ప్రధానంగా వరి ఒక ప్రధానమైన పంట, దాంతోపాటు మొక్కజొన్నను వివిధ కాలాల్లో పండించడం జరుగుతుంది. అయితే వరి కానీ మొక్కజొన్న కానీ ఈ 2 పంటలు కూడా కోసిన తర్వాత ఆ యొక్క వ్యర్థాలని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు. కొంతమంది రైతులు వాటిని కాల్చివేయడం కూడా జరుగుతుంది. దీనివలన నేలకి అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి కూడా రకరకాల హానికరమైనటువంటి ప్రమాద గంటికలు ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఏదైతే వ్యవసాయం నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలని మనం అవసరం మేరకు ఉపయోగించుకునే విధంగా వివిధ రకాలైనటువంటి కంపోస్టులు తయారు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. ఇంకా సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకునే దాని మీద ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి భూమి సారవంతంగా తయారవడానికి ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ మూలకం ఏంటంటే మన సేంద్రియ కర్బనం. సో సేంద్రియ కర్బనం అది సేంద్రియ పదార్థం కింద ఎలాగా మారుతుంది, అలాగే సేంద్రియ పదార్థాన్ని మొక్కలో అంటే మన పొలంలో ఉండడం వల్ల మొక్కలు ఎంత బలంగా తయారవుతున్నాయి, సో మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకి పంట అంత బాగా దిగుబడి వస్తుందని చెప్పడం జరుగుతుంది. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే పంట వ్యర్థాల నుంచి కూడా మనం వివిధ రకాల కంపోస్టులు ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద వీళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ రూమ్లో మనం పాఠాలు చెప్పడమే కాకుండా మన ఈ ఫీల్డ్లో జరుగుతున్న కార్యక్రమాలు కూడా మనం చూపించడం జరుగుతుంది. సహజ సాగు విధానాలను వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ ప్రయోగాత్మకంగా తెలియజేస్తున్నారని గ్రామీణ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్మీ కంపోస్ట్ తయారీ, అజోల్లా పెంపకం వంటి వాటిపై అవగాహన కలిగిందని వారంటున్నారు. సాయిల్ శాంపుల్ గురించి యాక్చువల్లీ మాకు తెలియదు. సాయిల్ శాంపుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే సాయిల్లో మనకి ఏ పోషకాలు ఉన్నాయో, దానివల్ల పంటలో ఏం అవసరం అయితే, ఏం తక్కువ ఉంటే, ఏ పోషకాలు ఎక్కువ ఉంటే దానికి వేయడానికి గురించి సాయిల్ శాంపుల్ చేస్తాను సార్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ సేంద్రియ ఎరువుల్లో వర్మీ కంపోస్ట్, ఫార్మేడ్ మెన్యూర్ అండ్ అజోల్లా గురించి చెప్పారు సార్. జీవన ఎరువుల గురించి, సేంద్రీయ కర్బనం గురించి నేర్చుకోవడం జరిగింది సార్. అయితే సేంద్రీయ కర్బనం ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలనేసి గతంలో అయితే మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాం. సేంద్రీయ ఎరువును ఎలా తయారు చేయాలని చెప్పేసి వారం రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాకు ప్రొజెక్ట్ చేశారు సార్. అందులో ముఖ్యంగా సేంద్రీయ ఎరువుల్ని ఎలా తయారు చేయాలి, రసాయనాల వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలనేది నేర్చుకున్నాం సార్. సేంద్రియ సాగు విధానాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు ఈ అంశాలపై దృష్టి సారించడం శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్లో టమాటా ధరలు గత నెల రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి ఒకేసారి పంట మన మార్కెట్లకు చేరడంతో టమాటా ధరలు తగ్గుతూ వచ్చాయి. కేజీ టమాటా 10 రూపాయల కంటే దిగువకు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి మార్కెటింగ్ శాఖ ఉపశమన చర్యలు చేపట్టింది. టమాటా పండించే ప్రాంతాల్లో అధిక దిగుబడి వస్తున్న చోట్ల రైతులను గుర్తించి వారి నుంచి పంటను సేకరిస్తోంది. ఇలా సేకరించిన పంటను స్థానిక రైతు బజార్లు, సమీపంలోని ఇతర పెద్ద నగరాల్లోని రైతు బజార్లకు తరలించి సరసమైన ధరలకు విక్రయిస్తోంది. ఏటా ఈ సమయంలో మన రాష్ట్రంలో పండించిన టమాటా పొరుగు రాష్ట్రాలకు ఎగుమతయ్యేది. అయితే ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎక్కువగా జరగడంతో అక్కడి నుంచే టమాటా మన మార్కెట్లకు వస్తోంది. ఇలా సరఫరాకు మించి అధికంగా పంట ఉండడం, ఆఖరి దశలోని టమాటాలు ఎక్కువగా నిల్వ ఉండకపోవడం వల్ల డిమాండ్ క్షీణించి ధరలు మందగిస్తున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో అత్యధికంగా టమాటా పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి దాదాపుగా 25 లక్షల మెట్రిక్ టన్నుల టమాటో ఉత్పత్తి జరగగా, రబీకి సంబంధించి 10,85,000 మెట్రిక్ టన్నుల వరకు టమాటా ఉత్పత్తి జరిగింది. ఇందులో దాదాపుగా 80% వరకు ఇప్పటికే హార్వెస్టింగ్ పూర్తయింది. అంటే సీజన్ ఆఖర్లో ఉన్నాం. దీనిని బట్టి చూసినట్టయితే మనకు ఇప్పుడు వస్తున్నటువంటి టమాటాలు కొంతవరకు నాణ్యతా పరంగా తక్కువగా ఉండటం కారణంగా ధరలలో వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు మేజర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మదనపల్లి, రాప్తాడు, ములకల్ చెరువు, గుర్రంకొండ, కలికిరి, ఈ మార్కెట్లలో ప్రతిరోజు టమాటా ధరలను పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా నాణ్యత కొంత కొరవడిన టమాటాలు ఈ సీజన్లో ఆఖరి కారణంగా రావడం, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా విరివిగా మనకు టమాటాలు రావడం కారణంగా మన రాష్ట్రానికి సంబంధించిన టమాటాలలో ధరల్లో వ్యత్యాసం ఏర్పడింది. మరి రైతులు టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయని ఒక ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలు కూడా చేపట్టింది. ముఖ్యంగా ఎక్కడైతే టమాటా ధరలు పూర్తి పడిపోయే స్థాయిలో ఉన్నాయో అక్కడ ఆయా మార్కెట్ల నుంచి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. 3 వారాల్లో దాదాపుగా 585 మెట్రిక్ టన్స్ల వరకు కూడా టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు కూడా అందించడం జరిగింది. డే టు డే మార్కెట్ను పరిశీలించి అక్కడ రైతులు దాదాపుగా 9 రూపాయల నుంచి 11 రూపాయల వరకు మినిమం ప్రైస్ ఉండేటట్టుగా చూసుకొని వారికి మద్దతు ధర లభించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 4 రూపాయలకు పడిన సందర్భంలో దాదాపుగా 7 రూపాయల నుంచి 8 రూపాయల వరకు కూడా గవర్నమెంట్ రైతుకు అందించి వారి దగ్గర నుంచి టమాటాలను కొనుగోలు చేయడం జరిగింది. పంట ఆఖరి దశలో ఉన్నటువంటి ఈ దశలో ఈ టమాటాలు అంత మేలు రకం కాని కారణంగా వీటిని ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు లేదా దూర ప్రాంతాలకు పంపడం అనేది అంత ప్రయోజనకరం కాదు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు నియర్ బై మార్కెట్స్ మనం పంపడానికి ఏర్పాటు చేశాము. అదేవిధంగా లోకల్ మార్కెట్స్లో కూడా కన్జంప్షన్ బట్టి వారికి అందించడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.